అందరి ఇళ్లల్లోనూ రెగ్యులర్‌గా పప్పుని చేసుకుంటూ ఉంటాం కదా! మా ఇంట్లో అయితే టమాటా పప్పు చాలా ఇష్టంగా తింటారు. మరి మీ ఇంట్లో ఏ పప్పుని బాగా ఇష్టంగా తింటారో నాకు కింద కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మా స్టైల్‌లో టమాటా పప్పుని సింపుల్‌గా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో దీనికోసం కందిపప్పుని ఒకసారి డ్రైగానే ఫ్రై చేసుకొని, బాగా కడుక్కొని, దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాల్ని ఎక్కువగా వేసుకుంటాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకుని, కొద్దిగా పసుపుని వేసుకొని 4, 5 విజిల్స్ రానిచ్చాక చల్లారిన తర్వాత దీన్ని బాగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. కుక్కర్ చల్లారేలోగా నేను ఇక్కడ పక్కన పోపుని కూడా వేసేసుకుంటాను. పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి చిటపటమన్న తర్వాత కొద్దిగా ఇంగువని, చింతపండు రసాన్ని వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యిని, కొత్తిమీరని వేసుకుని ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఈ టమాటా పప్పు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి.